సార్ కట్టాల్సిన బెలూన్స్ ఇంకా ఉన్నాయి సార్. నా నెత్తిన గట్టు. సీఏ గారికి బర్త్డే చేసుకోవడం ఎందుకు ఇష్టం లేదా అని నేను ఆలోచిస్తుంటే బెలూన్స్ ఎక్కడ కట్టాలి సార్ అని నన్ను అడుగుతావు. కేక్ కట్ చేసేది ఇంకా ఏర్పాట్లు చేయకముందే సిఐ గారు రావడంతో నాకు కూడా మంచి అనిపించడం లేదు. ఒకవేళ కేకు అవన్నీ మొత్తం ఏర్పాటు చేస్తే? మీ బర్త్డే ఏర్పాట్లేమో గానీ ఇక్కడ ఎవరు నన్ను పట్టించుకునే వాళ్ళే లేకుండా పోయారు. సిఐ సార్కి అత్తయ్య గురించి ఇంకొకసారి గుర్తు చేయనా? అమ్మా సత్య, నువ్వేం బాధపడకు. కిరణ్మయి మేడం వచ్చేశారు, నేను ఇంటికి తీసుకెళ్తాం. రే సత్య, నీ భార్య కూడా నన్ను ఒక నేరస్తురాలని చూస్తోందిరా. అదేం లేదండి, నేను అత్తయ్య మాదిరే చూస్తున్నాను, కానీ తనే. ఆ సీఏ వెళ్ళమంటేనే నేను వెళ్ళాలంట. వీళ్ళేమో ఇక్కడ బర్త్డే ఏర్పాట్లు చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. మంజు, మీ సీఐ గారికి చెప్పు మేము వచ్చామని. మంజు, నువ్వు మాట్లాడుతూ ఉండు, నేను వెళ్ళి వీళ్ళొచ్చారని ఒకసారి సీఏ గారికి చెప్పొస్తాను. సార్, మనమ్మ గారి కోసం ఆవిడ కొడుకు సత్య, లాయర్ కిరణ్మయి గారు వచ్చారు. కిరణ్మయి వచ్చిందా? అవును సార్. లోపలికి పంపించమంటారా? పంపించు. సరే సార్. 1 minute. కిరణ్మయి ముందు నా బర్త్డే గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవాలి. చెప్పండి సార్. ఆ కేకు బెలూన్స్ తీసుకొచ్చింది ఎవరు? నేనే సార్. మిమ్మల్ని సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నాను, మీరే డిసప్పాయింట్ చేశారు. సరే, అయితే మీరందరూ కలిసి నా బర్త్డేని చేయాలనుకుంటున్నారు. సరే, అలాగే ఎంజాయ్ చేద్దాం. నిజమా సార్? నిజమే. మీ కోరిక కాదండం కరెక్ట్ కాదు. కేక్ కట్ చేయడానికి నేను వస్తాను, మీరు ఏర్పాట్లు చేసుకోండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. బ్యాలెన్స్ ఉన్న బెలూన్స్ అన్ని డెకరేట్ చేసేస్తాం సార్. ఆ పనిలో ఉంటాను సార్. సీఏ గారికి చెప్పారా? చెప్పాను మేడం. ఏమన్నారు? బర్త్డే చేసుకుంటాను అన్నారు. వాట్? మంజు, విక్రమ్ సార్ కేక్ కటింగ్ కు అన్ని ఏర్పాట్లు చేయమన్నారు. అలాగే సార్. మేడం, ఈ బెలూన్స్ ఎక్కడ పెట్టాలి? ఈరోజు విక్రమ్ సార్ది బర్త్డే. మంజు, విక్రమ్ గారికి బర్త్డే అంటే ఇష్టం ఉండదు. ఆయన బర్త్డే సెలబ్రేషన్స్ ఎలా జరుపుకుంటారు? సత్య గారు, మా స్టాఫ్ అంతా కలిసి సార్ బర్త్డే చేస్తున్నాము. ప్లీజ్ మీరు కొంచెంసేపు కూర్చోండి. చూసావా సత్య దాని పొగరు? ఆ బెలూన్స్ ఇక్కడికి తీసుకురా. ఎస్ఐ సార్, కేక్ని ఇక్కడ సెటప్ చేద్దాం. సార్ ఇక్కడికి వచ్చి కేక్ కట్ చేస్తారు. ఓకే మంజు. క్లాత్ ఇవ్వండి. కేక్ తీసుకురండి. సార్, అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మీరు సిఐ గారిని పిలవండి. దగ్గరుండి నువ్వే అన్ని ఏర్పాట్లు చేశావు. సిఏ గారిని కూడా నువ్వే తీసుకురా. వెళ్ళండి మేడం, సారు మీరు పిలిస్తేనే వస్తారు. చూసావురా సత్య, ఆ సీఐని అదే పిలుచుకురావాలంట. ఈ ఏర్పాట్లన్నీ చూస్తే మంజు మేడంకు సిఐ గారు నెక్స్ట్ ప్రమోషన్ ఇచ్చినా ఇచ్చేస్తారు. ఈ దెబ్బతో ఏఎస్ఐ మేడం కాస్త ఎస్ఐ మేడం అవుతుంది. సార్, కేక్ కటింగ్కి అన్ని ఏర్పాట్లు అయ్యాయి సార్.
రండి సార్, కేక్ కట్ చేద్దరు కానీ. సరే పద. చూడు సత్య, నీ భార్య ఇంట్లో ఇంత అమాయకురాలుగా ఉంటూ అక్కడ సిఐ పక్కన ఎంత హ్యాపీగా ఉందో బాగా చూడు.